హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం. నిషిద్ధులో శశి ఎపిసోడ్ నెంబర్ 4. అతను వెళ్ళిపోయేసరికి విరక్తిగా కూడా ఒక నవ్వు నవ్వింది. ఏంటి అలా నవ్వుతున్నావు? చూసావా, నా గతం తెలిసినా ఎవరు నన్ను ప్రేమించడానికి ముందుకు రారు అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్. అందరూ ఇలానే ఉంటారని ఎందుకు అనుకోవాలి? నిన్ను ఇష్టపడేవారు రావచ్చని కూడా అనుకోవాలి కదా. ప్రేమ 2 అక్షరాల పదం, ఇప్పటి వరకు నాకు పరిచయం లేని పదం. అది దక్కాలంటే కొంతమందికి మాత్రమే అదృష్టం ఉంటుంది, నాలాంటి దానికి కాదు అని చెప్పి వెంటనే హాస్టల్ వైపు వెళ్ళిపోయింది. తనని చూసి వెంటనే అవంతిక కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఫ్రెష్ అయ్యి వెంటనే భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని ఆఫీస్ వైపు వెళుతుంటే అప్పుడే ఒక ఫెరారీ కార్ తన ముందు ఆగింది. ఎవరని చూసిన తనకు ఆదిత్య దిగుతూ కనిపించాడు. అతని వైపు కోపంతో చూసి పక్క నుంచి వెళ్ళిపోతుంటే తన వైపు చిటిక వేసి పిలిచాడు. పరాయి అమ్మాయిని అలా పిలవడానికి మీకు సిగ్గుగా లేదా అని కోపంతో. అది నీకుండాలి. నేను పబ్లో చూశాను నేను ఒక 2 అబ్బాయిలతో మాట్లాడడం చూసి నేను వీడియో తీసి మీ నాన్నకి పంపించాను అని నవ్వుతూ అంటున్న తనని చూసి కోపంతో, అసలు మీకు సిగ్గు అనేది లేదా? సిగ్గుకి నీకు ఆమడు దూరం ఉంటుంది. దయచేసి ఆ మాట ఎత్తుకో. నీకేం కావాలి? ఆ ఈగోని రెచ్చగొట్టి మరింత పెద్ద తప్పు చేశావు. అందుకే నేను నా కాళ్ళ కింద చెప్పులా ఉండాలని నిర్ణయించుకున్నాను. అది ఈ జన్మలో జరగదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా డాక్టర్ చదువు పూర్తయ్యేంత వరకు నన్ను ఎవరూ ఆపలేరు. ఆఖరికి భగవంతుడు దిగి వచ్చినా సరే. డాక్టర్ చదవడానికి చాలా డబ్బులు ఉండాలి. ఎంక్వైరీ చేస్తే 9 లక్షలు ఎంత సంథింగ్ అని చెప్పారు. అంత డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి సంపాదించగలవు? కొంప తీసి నా దగ్గర కట్టావని నువ్వు ఎవరితోనైనా పడుకున్నావు అన్న మాట పూర్తి కాకముందే ఎర్రబడ్డ కళ్ళతో తన వైపు చూస్తూ, నీతి నిజాయితీగా బతకలేని వాళ్ళు నాకు సూక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను పొందే అర్హత కూడా నీకు లేదు కాబట్టి. పెళ్లికి ముందు నువ్వు ఇది ఇష్టం లేదు, నేను వేరే ఒక అమ్మాయిని ప్రేమించాను, దయచేసి నన్ను తప్పుగా అనుకోకు అంటే నేను పారిపోవడమో లేదా ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ నువ్వు ఏమి చెప్పకుండా అంతా నేను చేశానని ఊహించుకొని నన్ను అందరి ముందు ఒక చేతకాని దానిలో నిలబెట్టావు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే నీ పాపాలన్నీ లెక్కేసుకొని ఒక్కసారి శిక్ష విధిస్తాడు. మిస్టర్ ఆదిత్య, శాపనార్థాలు పెడుతున్నావా? లేదు. ఒక తండ్రికి కూతురికి ఉన్న బంధాన్ని తెంచడానికి కారణమైన నీకు, ఆడదానికి కన్నీరు విలువ తెలియకుండా ఇంతకింత శోభ పెడుతున్న నీకు ఖచ్చితంగా శిక్ష అనుభవించే రోజు ఒకటి వస్తుందని హెచ్చరిస్తున్నాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డెవిల్ స్మైల్తో తన వైపు చూస్తూ, అచ్చా నేను చూస్తాను కదా అని మనసులో కోపంగా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. టైం వంక చూసుకొని ఇంకా 10 నిమిషాలే ఉండటంతో వెంటనే హడావుడిగా ఆఫీస్లోకి వెళ్ళింది. ఆఫీస్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తున్న తనకు చప్పుడు వినిపించి ఎదురుగా ఉన్న శశి వైపు చూశాడు ఈవిల్ స్మైల్తో అభి. టైం వైపు చూస్తే 1 నిమిషం లేట్గా అనిపించింది. ఏంటి 1 నిమిషం లేట్ అయింది? ఈయనకు 1 నిమిషం కూడా లేటేనా అని మనసులో అనుకుంటూ వెంటనే తన వైపు చూసి మీ ఊళ్ళోకి ఫోన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మీరు ఇక్కడికి ఇంకా అక్కడికి రాలేదని తెలుసుకునేసరికి అటు నుంచి ఆటో పట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది అని సంజయ్ ఈవిల్ స్మైల్ ఇచ్చి దీని ఆర్డర్లు పెట్టు అలానే అని చెప్పి ఎక్కడైనా కూర్చుందామని చూసిన తనకు ఎక్కడో చైర్స్ లేకపోవడంతో ఏంటి ఏం చూస్తున్నావు అని ఎదురుగా ఉన్న అభి అడిగాడు. ఇక్కడ చైర్స్ ఏమి లేవు కదా సార్, నేనే తీయించేశాను. ఎందుకు? నాకు వర్క్ అప్పగించారు కదా, నేను కూర్చొని వర్క్ చేయాలి కదా. చేయాలనుకుంటే అలానే చేయొచ్చు. చైర్స్ లేకపోతే ఏమైంది? కింద కూర్చొని వర్క్ చేయి, అదే కదా నీ ప్లేస్ అని అనడంతో మాట్లాడకుండా బ్యాగ్ని కింద పెట్టి వెంటనే కూర్చొని ఆర్డర్లో పెడుతుంది. ఆర్గ్యూ చేస్తుందని చూసిన తనకు వెంటనే ఏం చేయలేక మౌనంగా కూర్చొని కింద వర్క్ చూస్తుంటే తన వైపు కొంచెం ఆశ్చర్యంగానే చూశాడు అభి. బావ ఒకసారి టెండర్ రిప్లై ఒకసారి వాడు మన ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు అని అప్పుడే కౌశల్ రావడంతో కింద కూర్చొని వర్క్ చేస్తున్న శశి మీద చూపడింది. అమ్మ శశి అని అనడంతో ఎదురుగా ఉన్న కౌశల్ వైపు చూసి మళ్ళీ కింద పడిన పేపర్లు పెట్టే పనిలో పడింది. తినేందుకు ఎక్కడ కూర్చుంది అని కన్ఫ్యూజన్ ఫేస్తో అడుగుతున్న తనని చూస్తూ, ఏం కింద కూర్చోకూడదని ఏమైనా రూల్ ఏమైనా ఉందా? ఆహా అలాని కాదు, కానీ తనని కింద కూర్చోబెడుతున్నా కదా పాపం అని అనిపిస్తుంది. పాపమా? అది కూడా అమ్మాయిల మీద? రే నేనేం మాట్లాడుతున్నారా? అందరు అమ్మాయిలు అలా ఉండరు. కొద్ది గొప్ప మంచిగా ఉండే అమ్మాయిలు శశి ఒకరితి. అవునవును, ఏం చేయకుండానే ఆదిత్య గడు ఈవిడిని వదిలేశాడా అని కింద వర్క్ చేసుకుంటున్న శశిని ఈవిల్ స్మైల్తో చూసి అంటుంటే
ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి మరుక్షణం పేపర్లోని ఆర్డర్లో పెట్టింది. రే తను వింటుందిరా, వినాలనే కదా కొంచెం గట్టిగా అన్నాను అని 2000తో పెన్నుని అటు ఇటు తిప్పుతూ క్రాస్ లెగ్స్ వేసుకొని చైర్లో చిన్నగా ఊగుతూ అంటుంటే తన యాటిట్యూడ్కి తల పట్టుకున్నాడు కౌశల్. నీతో మాట్లాడటం నాది తప్పు అని అనుకుంటూ బాధగా శశి వైపు చూస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అరగంటలో ఆర్డర్లో పెట్టి లేచి ఎదురుగా ఉన్న అభి చేతికి ఇచ్చింది. ఏంటి ముఖాన్ని మార్చా, ఫీల్ అయ్యావా? నేను ఫీల్ అయితే ఇలాంటి మాటలు మాట్లాడడం ఆపేస్తారా? కన్నింగా నవ్వుతూ లేదు, ఇదే కంటిన్యూ చేస్తాను కదా, అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు. తనతో ఇది ఇంకా వాదించాలని అనుకోలేదు. వెంటనే ఇంకో పని కూడా చెప్పడంతో ఫైల్ తీసుకుని ఇస్తుంటే నా గురించి మొత్తం మీరు తెలుసుకున్నారనమాట. తెలుసుకున్నాను. నా దగ్గర పని చేయాలంటే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళ గురించి మా దగ్గర ఒక ఫైల్ ఉంటుంది. ముందు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు ఏదైనా దొంగతనం చేసి పారిపోయిన ఆఫీసులో తప్పులు చేసినా మేము పెట్టుకోలే కదా అని తన వైపు చూస్తూ అంటున్నా. తనని చూసి అంటే నన్ను దొంగని ఇండైరెక్ట్గా అంటున్నారా? ఒకవేళ అలాంటి పనులు చేస్తే అని అన్నాను. నీకెందుకు అలా అనిపించింది అని సైడ్ స్మైల్స్తో అంటూ అవునులే, మనుషులను చంపే మీకు కొంతమంది మనుషులు వ్యక్తిత్వాలు తెలుసుకోవడం సులువు కాదు అని చెప్పి అతని వర్క్ అప్పగించిన పని మీద అక్కడి నుంచి వెళ్ళిపోయి పని మీద దృష్టి పెట్టింది. ఇదేమంది, నీకు ఇంకా టార్చర్ చూపిస్తా, నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నా కదా అని మనసులో కన్నీ ఎక్స్ప్రెషన్స్తో అనుకుంటూ వెంటనే 9 గంటల వరకు పని చేసుకొని బయటికి వెళుతుంటే ఇక నేను వెళ్ళొచ్చా సార్? టైం వైపు చూస్తూ ఇంకా గంట ఉంది కదా, నాకు డిన్నర్ ప్రిపేర్ చేయాలి రా అని కారులో కూర్చోబెట్టుకున్నాడు. మౌనంగా తన వెంటే వెళ్ళింది. అదంతా చూస్తున్న కౌశల్ వీడిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ అమ్మాయిని ఇబ్బంది పడుతున్నాడు బాగా. పాపం నేనేమైనా చేద్దామైనా సరే మళ్ళీ వాడి నా తాట తీస్తాడు అని అనుకుంటే నిట్టూర్పు విడిచాడు కౌశల్. కౌశల్ ఎంత వారిస్తున్నా ఇంటికి తీసుకుని వెళ్ళాడు అవి. అరగంటలో ఇంటికి వచ్చి తనకి డిన్నర్ ప్రిపేర్ చేసి చెప్పి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న తనకి తెలిసినది వండుతుంది. చిన్నప్పటి నుంచి తనకి వంట రాదు. పెళ్లి తర్వాత నేర్చుకున్న అంతంత మాత్రమే వచ్చింది. 2 రోటీలు చేసి తనకి సింపుల్గా ఒక గోంగూర కనిపించడంతో అదే పచ్చడి చేసింది. పని మనుషులు అప్పటికే అందరూ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తను ఒక్కరితే ఉండడం వల్ల చపాతీలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి అభి కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే అభి రాకపోవడంతో ఇక తనే పైకి పిలవాలని చిన్నగా నిట్టూర్పు విడిచి పైకి వెళ్ళి డోర్ కొట్టింది. వాట్ అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ మీద కూర్చున్న వాడు పలికేసరికి సార్ మీకు ఫుడ్ రెడీ చేశాను అని అనడంతో 10 నిమిషాలు నేను వచ్చి తింటాను అని అనడంతో చిన్నగా తల ఊపి కిందకి వెళ్ళిపోయింది. తనకి ఏది తోచకపోవడంతో చుట్టూ చూసి మొత్తం గమనించింది. అప్పుడే మెట్ల మీద నుండి అభి రావడాన్ని చూసి వెంటనే చూపు తన వైపుకి తిప్పితే కిందకి వచ్చి తింటున్నాడు. అప్పటికే 10 అవ్వడంతో తింటున్న అభిని చూసి సార్ ఇంక నేను వెళ్ళొచ్చా? టైం వైపు చూశాడు. 10 అయింది, వెళ్ళగలవా? నేను నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు వెళ్తానంటే ఆపడానికి నేను ఏమైనా పని లేడు వాడినా? చెప్పు, నీ టైమింగ్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని మొహమాటం లేకుండా అమ్మాయిని కూడా చూడకుండా అలా చెప్పడంతో ఏమాత్రం బాధ కనిపించుకోవాలని అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడి నుండి నడుస్తూ టైం చూసుకుంటే అప్పటికే ఆటో కనిపించడంతో వెంటనే ఎక్కి కూర్చుంది. హాస్టల్ వైపు వెళ్ళమని చెప్పి అడ్రస్ చెప్పింది. అక్కడ రావడానికి అరగంట సమయం పట్టింది. హాస్టల్ చేరేటప్పటికి 11:15. ఏం తినాలనిపించక నిద్రకు ఉపక్రమించింది. తన బాధలో అలసట కనిపిస్తుంది కానీ దాన్ని మాత్రం బయటపడనివ్వట్లేదు. వీలైనంత త్వరగా మెడిసిన్ చేయాలని పట్టుదల. ఏ కష్టం పడలేనట్టుగా ముఖాన్ని పెట్టి జీవితాన్ని నెట్టుకొస్తుంది. తన గోల్ ఒకటే, తన మెడిసిన్ కంప్లీట్ చేయడం. అది కంప్లీట్ చేస్తే చాలు, ఎవరి దగ్గర తను తగ్గదు అని బలంగా అనుకుంది. అందుకే ఎంత కష్టమైనా సరే దాన్ని కంప్లీట్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తుంది. మరుసటి రోజు ఒళ్ళు కొంచెం వేడిగా అనిపించిన రెడీ అయ్యి వెంటనే కాలేజీ వైపు వెళ్ళింది. నోరు చేదుగా ఉండడం వల్ల అప్పటికే ఏమి తినాలని నీరసంగా కనిపిస్తున్న శశిని చూసి అవంతిగా మాట్లాడుతూ ఏమైంది అంత నీరసంగా ఉన్నా? ఏం లేదు, రాత్రి నుంచి కొంచెం నలతగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? అయ్యో అదేం అవసరం లేదు, పారాసిటమాల్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. క్లాస్కి టైం అవుతుంది పద అని అనుకుంటూ అనడంతో వెంటనే చిన్నగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన వల్ల కాకపోయినా తన బాడీ సహకరించకపోయినా సరే కష్టంగా దృష్టిని పెడుతుంది. బోర్డు మీద టెంపరేచర్ ఎక్కువైపోతున్నా సరే అదేమి పట్టించుకోకుండా ముఖంలో కనిపించకుండా 104 జ్వరంతో క్లాసులకు అటెండ్ అయ్యింది. లంచ్ బెల్ కావడంతో క్లాసులో వడలిపోయింది. కంగారుగా అనిపించి అనంతగా తను లేపడానికి ప్రయత్నం చేసింది. ఏమైంది అని అనుకుంటే అప్పటికే జ్వరం ఫుల్గా ఉండటంతో
టెంపరేచర్ ఎక్కువగా అనిపించి వెంటనే చేతులు తీసేసింది. ఓ మై గాడ్, టెంపరేచర్ ఎక్కువైనట్టుంది అని అనుకుంటూ వెంటనే తన బ్యాగ్లో ఎప్పుడు పెట్టుకునే మెడిసిన్స్ చూసుకొని వెంటనే క్యాంటీన్కి వెళ్ళి పాలు తెచ్చి బలవంతంగా లేపి తాగించి మెడిసిన్ వేసింది. అప్పటికే టైం 10 నిమిషాలు ఉండటంతో తన పక్కన కూర్చొని తన వైపు చూస్తూ ఉంది. అవంతిక కొంచెం కొంచెం టెంపరేచర్ తగ్గడంతో ఎదురుగా ఉన్న అవంతిక కనిపించడంతో అప్పుడు గుర్తుకు వచ్చింది తన క్లాస్లో ఉన్నదని. తన వైపు చూసి ఏమైంది అని అంటుంటే, నీ బొంద అయింది, కొంచెమైనా నువ్వు చూసుకున్నావా, నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఫుల్ జ్వరంగా వచ్చింది, టెంపరేచర్ చెక్ చేస్తే 104 ఉంది, మార్నింగ్ చూసుకుంటే 100 ఉంది, అంటే 100 పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చావా, క్లాసులు మిస్ అవుతానని వచ్చాను, గౌరవించావులే, నీకేమైనా అయితే నువ్వు కలగైనా డాక్టర్ చదువుకోగలుగుతావా, ముందు నీ ఆరోగ్యం తర్వాత డాక్టర్ చదువు, సరే హాస్పిటల్కి వెళ్ళిపో, ముందు మెడిసిన్ వేసినట్టున్నావు కదా, కొంచెం పర్వాలేదు, అసహనంగా అనిపించి అవంతిక మాట్లాడుతూ, చూడు నీకు పర్వాలేదేమో కానీ నాకు బాధగా ఉంది, నేను చూస్తుంటే నేను అటు నుంచి ఏం తినలేదన్నట్టుగా ఉన్నావు, నిజం చెప్పు, నిన్ను ఏం తినలేదు కదా, క్యాంటీన్కి రోజు 50 రూపాయలు మాత్రమే తెచ్చుకుంటేనే టిఫిన్ తింటే క్లాసులు మిస్ అయిపోతామోనని, నిద్రపోతామని తినలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, చూడు నువ్వు బాగుంటే క్లాసులు వినొచ్చు, కానీ నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు, కనీసం ఆరోగ్యం కోసమైనా చూసుకోవాలి కదా. చిన్నగా నవ్వుతూ, నా ఆరోగ్యం నా చదువు మాత్రమే, అది కంప్లీట్ చేయేంత వరకు నేను ప్రశాంతంగా పడుకోలేను, ఆ విద్యతో బెడ్ కట్టింది గుర్తుకుంది కదా, అలా అని నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తావు చెప్పు, ఇప్పుడు నాకేం కాలేదు కదా, ఎందుకంత టెన్షన్ పడతావు, మరి టెన్షన్ కాకపోతే ఇంకేముంటుంది, నువ్వు ఒక్కసారిగా అలా వడిలిపోయేసరికి నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా, సమయానికి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటేనా, చిన్నగా నవ్వి, నువ్వు తిన్నావా, లేదు ఆకలిగా లేదు, నీకు లాగేసరికి ఆకలి కూడా ఎగిరిపోయింది, అప్పటికే వెళ్ళి కావడంతో లోకి ఒక్కొక్కరు వస్తున్నారు, అవంతిక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం యథావిధిగా అవంతికకు చెప్పి వెళ్ళిపోతుంటే, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా, అవి ఇంటికేనా, కాదు ఇంటికి రావద్దన్నారు, ఆఫీస్కి డైరెక్ట్గా రమ్మన్నారు, ఇంత ఫీవర్ పెట్టుకుని వెళ్తా, పర్వాలేదులే తగ్గిపోతుంది కదా, ఏం వరి అవ్వద్దు నువ్వు చేసిన హెల్ప్ థ్యాంక్ యూ, మనకి థ్యాంక్స్ ఏంటి, కొంచెం నీ హెల్త్ కూడా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనని చూసి ఒక నెట్టూరికి విడిచి వెంటనే అక్కడి నుంచి ఆఫీస్ వైపు అడుగులు వేసింది. అప్పుడే ఆఫీస్కి ఎంట్రీలో ఉన్న శశి నేరుగా ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించలేదు, ఏంటి ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటూ వెంటనే అభి సార్ లేకపోవడంతో అసహనంగా అనిపించి వెంటనే అభి ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదేంటి, ఎప్పుడు ఫోన్ అందుబాటులోనే పెట్టుకుంటారు కదా అని మనసులో అనుకుంటూ వెంటనే దాని కింద నెంబర్ అయినా తోక అని కౌశల్ అన్న నెంబర్కి ఫీడ్ చేసుకోవడంతో వెంటనే తనకి చేసింది. 2 గంటలకే ఫోన్ లిఫ్ట్ చేయడంతో, అభి సార్ ఎక్కడండి, నేను ఆఫీస్కి వచ్చాను, దాంతో కౌశల్ మాట్లాడుతూ, ఈరోజు నీకు ఆఫీస్ లేదమ్మా, వెళ్ళిపోవచ్చు, అవునా, రేపు ఏదో విధంగా వచ్చేసే అని చెప్పడంతో అలానే అని మాట్లాడకుండా వెళ్ళిపోయింది శశి. అదంతా పక్క నుంచి వింటున్న కౌశల్తో అభి మాట్లాడుతూ, ఎవరు అని గంభీరంగా వినిపించడంతో శశి చిన్నగా తలూపి డాక్టర్ ఏం చెప్తారని మాత్రమే ఎదురు చూశాడు. అప్పుడే తన నిరీక్షణ ఫలించినట్టుగా డాక్టర్ కోట్ని సరిచేసుకుంటూ వచ్చాడు. మా అమ్మమ్మకి ఎలా ఉంది అని కొంచెం కంగారుగా అడిగాడు అభి. మీకు అంతకుముందే చెప్పాను తన పరిస్థితి ఏమాత్రం బాగాలేదు అని, అయినా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా, నేను తనని బాగానే చూసుకుంటున్నానే అని అనడంతో, లేదు తను దేనికో సఫర్ అవుతుంది, మందులు మించిన వైద్యం మానసిక వైద్యం, మందులతో వైద్యం ఇవ్వగలం కానీ మానసిక వైద్యాన్ని మీరు ఇవ్వగలేకపోయారు, అందుకే తను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది, ఆవిడకి ఏం కావాలో తెలుసుకోండి ముందు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న డాక్టర్ని చూసి కౌశల్ మాట్లాడుతూ, మేము వెళ్ళి కలవచ్చా డాక్టర్ అని అనడంతో, వెళ్ళండి, 2 మాత్రమే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఏమాత్రం ఛాన్స్ తీసుకోలేని అవి ముందుగా తను వెళ్తే ఎదురుగా ఉన్న బాడీగార్డ్స్ ఆపి కౌశల్ వెళ్ళాడు. తన వెనకే మిషన్స్ మీద అచేతనంగా పడుకున్నారు అభి అమ్మమ్మ అయిన వర్ధనమ్మ. తన వైపు చూసి అమ్మమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటే మెల్లగా కలుగు తెరిచారు. ఏంటి అంత త్వరగా బెడ్ మీద వాలిపోయావు, నాతో కలిసి 20 సంవత్సరాలని గ్యారంటీ ఇచ్చావు కదా అడిగినట్టు అడిగాడు అభి. పోరా, నేను అసలు నీతోనే మాట్లాడను, అమ్మమ్మని తన చేతిని పట్టుకొని ఆ కుర్చీలో కూర్చొని అనడంతో, అమ్మమ్మ నేరా ఇప్పటి వరకు, రేపటి నుంచి లేట్ అమ్మమ్మని అయిపోతాను అని అనడంతో, అమ్మమ్మ అని మరోసారి తన నోటి మీద చేతులు పెట్టాడు. అలా వినొద్దు అన్నట్టు, నా బాధ నీకేం పట్టలేనప్పుడు నీ బాధ నేను ఎందుకు పట్టించుకోవాలి,
నేను కోరిక కోరి కోరిక జీవితంలో ఒకే ఒక్క కోరిక కొనగాను. అది కూడా నీ పెళ్ళి చూస్తే నేను ఖచ్చితంగా కన్ను మూసినా పర్వాలేదురా. నీ పెళ్ళి అవుతుందా అవ్వదా అని నాకు ఎన్నిసార్లు గుండెలు ఫాస్ట్గా కొట్టుకున్నాయో తెలుసా. కనీసం నేను చచ్చేలోపైనే నీ పెళ్లి చూడాలని ఆశ. నా ఆశ తీరకుండానే నేను పోతున్నాను అని అనడంతో అమ్మమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని. ఇప్పుడు మీ అమ్మ నాన్నలు పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళు వారి శరీరాల అవసరాల కోసమే పెళ్లి చేసుకున్నారు తప్ప ఏనాడు కలిసి ఉండాలని ఆలోచన కూడా రాలేదు. అసలు నిజం చెప్పాలంటే శారీరక వాంఛ తీర్చుకోవడానికి పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టారు. కానీ అందరు అమ్మాయిలు అబ్బాయిలు అలా ఉండరు. నువ్వు ఆలోచిస్తున్నట్టే నీలాగే ఆలోచిస్తున్న ఎవరో ఒక అమ్మాయి ఉంటారు. అసహనంగా మారిపోయింది తన మోము. అమ్మమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనే ఆలోచన లేదమ్మా. అయితే సరే, ఇక నుంచి వెళ్ళిపోండి. ఇద్దరు కలిపి ఏదో సన్యాసాల్లో కలిసిపోండి. అమ్మమ్మ, నాకు అలాంటి ఉద్దేశం లేదు. చక్కగా నేను పెళ్లి చేసుకొని పిల్లలు కనాలనుకుంటున్నాను అని కౌశల్ అనడంతో, అభిక లేని పెళ్లి నీకెందుకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇద్దరు కలిసి గంగలో 3 సార్లు మునిగి సన్యాసం తీసుకోండి అని కొంచెం కోపంగా అరవడంతో అసహనంగా అనిపించింది అభికి. నేను ఉంటానో పోతానో తెలియదు. నేను పోయిన లోపైనా సరే నీ పెళ్లి నీ పిల్లల్ని చూసిపోవాలని నా ఆశ. పిల్లల్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ నీ పెళ్లి మీ ఇద్దరు నా కళ్ళ ముందే అన్యోన్యంగా ఉండాలని నా ఆశ. అసహనంగా అనిపించింది. నేను పెళ్లి చేసుకుంటానంటే నేను మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతాను, లేదంటే నేను ఇక్కడే ఈ రోజు రాత్రి నేను నా తుది శ్వాస విధిస్తాను అని వినడంతో, అమ్మమ్మ అని కొంచెం గట్టిగా అరిచాడు. ఇప్పుడు వరకు నువ్వు అరిస్తే బెదిరిపోయే రోజులు పోయావు. నేను ఇప్పుడు ఒక్కటి కోరుకుంటున్నాను, నీ పెళ్లి, అది కూడా నీ భార్యతో సంతోషంగా ఉంటే చూడాలని కోరిక. అంతే, ఇంతకు మించి నాకు ఏమీ ఆశ లేవు. జరిగితే ఈ రోజు రాత్రికి నీ పెళ్లి జరిగిపోవాలి, లేదంటున్నా నీకు అమ్మమ్మ లేదని నువ్వు అనుకో అని వర్ధనమ్మ గారు అనేసరికి ఏం చేయాలో తెలియక అసహనంగా అనిపించి పక్కనే ఉన్న మానిటర్ని గట్టిగా తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ప్రవర్తించిన అభిని చూసి కొంచెం భయం కలిగినా సరే, ఇప్పుడు తనతో స్ట్రిక్ట్గా ఉండకపోతే తన మాట వినడాన్ని అనుకుని వెంటనే గంభీరంగా ముఖాన్ని పెట్టుకుంది. ఏంట్రా వాడిని ఒక్కడిని వదిలేసు, నువ్వేంటి వెళ్ళి వాడి ఊతో ఊరేగు అని కోపంగా కౌశల్ని చూసి అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కంగారుగా. హాస్పిటల్లో ఐసీయూ ముందు సహనంగా తిరుగుతూ కనిపిస్తున్నాడు అభి. అభి అని అనుకుంటూ తన ముందుకి రావడంతో చూసి, అమ్మమ్మ ఇలా ముందుకేస్తుంది అని అసలు ఊహించలేదురా. సింగిల్ లైఫ్ బతికేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు పెళ్ళి అని అంటుంది. నీ పెళ్లి విషయంలో ఆవిడ చాలా బాధపడుతుంది. దీనికి పరిష్కారం ఒకటే. ఇందాక డాక్టర్ చెప్పారు కదా అమ్మమ్మకి బాగాలేదు అని. ఈ వయసులో సంతోషంగా ఉంచడం మన బాధ్యత. అందుకే నువ్వు పెళ్లి చేసుకో అన్న మాట పూర్తి కాకముందు తన వైపు చురుగ్గా చూశాడు. పెళ్లి చేసుకోకపోవడం నీ ఇష్టం, కానీ నీ మీద ఒక ప్రాణం ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు. నేను ఇంతవరకు మాత్రమే చెప్పగలుగుతాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. లోపల నుండి నర్సు వచ్చి మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారని చెప్పడంతో వెంటనే డాక్టర్ని కలిశాడు అభి. ఎదురుగా రిపోర్ట్స్ పరీక్షిస్తూ అభిని చూస్తూ, ఆవిడ ఇదే లాస్ట్ స్టేజ్ అండి. ఈ వయసులో మీరు ఎంత సంతోషంగా ఉంచితే ఆవిడ అంత ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉన్నాయి. కాదు అని మీరు మొండికేశారు అనుకోండి, ఆవిడ ప్రాణానికి ప్రమాదం. తర్వాత ఆలోచించడానికి కూడా మీకు టైం ఉండదు. ఆవిడ మరణం అని తన హార్ట్ వీక్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు. ఇప్పుడు రెండు దారులు. ఒకటి, వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకొని ఆవిడ సంతోషంగా చూసుకోవడం. 2, ఆవిడ మరణం వస్తుందని తెలిసినా సరే మౌనంగా ఉండిపోవడం. కానీ అలా ఉండిపోవడం ఇష్టం లేదు. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడు గొడవపడి వెళ్ళిపోతే దిక్కు తోచలేని 5 ఏళ్ల వయసులో ఉన్న అభిని హక్కును చేయించుకున్నారు వాళ్ళ అమ్మమ్మ గారు. అప్పుడే తన చిన్న బిజినెస్ చూసుకుంటూ డెవలప్ చేసి తనని పెంచి పోషించుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ ఒకటే ఉండటం మూలన ఆడవాళ్ళ మీద పెద్దగా వ్యామోహం కానీ తన దగ్గర కానీ రానివ్వలేదు. కానీ ఇప్పుడు డల్గా కూర్చొని అభి దగ్గరికి వచ్చాడు కౌశల్. తన భుజం మీద చేతులు వేయడంతో ఎవరైనా అప్రయత్నంగా చూసి వెనక్కి తిరిగి చూసిన తనకి తన పక్కనే కూర్చొని కనిపించాడు కౌశల్. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ గురించిరా. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కేర్గా పెంచింది. ఇప్పటికీ వచ్చి తనంత ఓర్పు సహనం గల ఉన్న ఏ ఒక్కరిని చూడలేదు. పెళ్ళంటే నాకు చిన్న చూపు, అసహ్యం. ఆ పెళ్లిని ఎగతాళి చేసి వెళ్ళిపోయాడు మా నాన్న. బంధానికి విలువనివ్వకుండా తను కూడా వెళ్ళిపోయింది. ఇద్దరిని అలా చూసాక కూడా నాకు పెళ్లి మీద ఏమాత్రం ఇష్టం కలగలేదు. కానీ ఇప్పుడు అమ్మమ్మ ప్రాణం కోసం నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదురా.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆవిడ హార్ట్ పేషెంట్ అని ముందుగానే మనకు తెలుసు. అయినా సరే తనకి నీ ఎక్కువ ఇబ్బంది పెడుతూనే ఉన్నావురా. ఆవిడ చివరి కోరిక, మొదటి కోరిక ఒకటే. నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని. కానీ నువ్వు ఇలా మెండుకేసుకొని కూర్చుంటే ఆవిడ ప్రాణం ఎక్కడ నిలబడగలుగుతుందా? చురుగ్గా చూశాడు తన వైపు. కొంచెం గొంతు సవరించుకొని, అదే నువ్వు ఇక్కడ ఇలా ఉంటే ఆవిడ ప్రాణం సవ్యంగా ఉంటుందా అని. నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా కనీసం బతుకున్నంత వరకునైనా నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వు సంతోషంగా ఉండేటట్టు నటించు. దాంతో ఆలోచనలో పడ్డాడు. వెంటనే తలుక్కుమని ఒక ఐడియా మెరిసింది. వెంటనే పడుకునే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు అభి. తన మనవడు వస్తున్నాడు అని తెలిసినా సరే ముఖాన్ని తిప్పుకొని శూన్యంలో చూస్తూ ఉండిపోయింది. తప్పు మాట్లాడలేదు. అమ్మమ్మ అని ఆర్తిగా పిలిచాడు. అయినా సరే పలకకుండా ఏదో చూస్తున్న తన చేతులు పట్టుకుని, ఇప్పుడు నేనేంటి పెళ్లి చేసుకోవాలి అంతేనా? ఆతృతగా అంతే అంతే అని మెరుపు కళ్ళతో అంటున్న ఆవిడని చూసి, సరే అయితే నేను పెళ్లి చేసుకుంటాను అనుమానంతో కనుబొమ్మలు ముడిచి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే ఇంత సింపుల్గా చెప్తున్నావేంటి? అమ్మాయి రెడీగా ఉందా? నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది అమ్మమ్మ. నేను తన ప్రేమని రిజెక్ట్ చేసినా సరే తను నా కోసమే ఎదురు చూస్తుంది. నేనే తనని నీ ఇంటి కొడలుగా నేను తీసుకుని వస్తాను. నిజంగానా అని తన మీద కప్పిన దుప్పటిని తీసనడంతో, అవును నిజంగా పెళ్లి చేసుకొని నీ దగ్గర తీసుకొని వస్తాను సరేనా? మళ్ళీ ఎలాంటి కితాబులు పెట్టావు కదా అని అనుమానంతో అడుగుతున్న తనని చూసి, లేదమ్మమ్మ నేను పెళ్లి చేసుకొని నీ దగ్గరకు తీసుకొని వస్తాను అంటుంటే వెంటనే తన రెండు చంపల మీద చేతులు వేసి, ఈ ముక్క చాలురా, ఈ ముక్క చాలు. నేను హ్యాపీగా నీతో నేను కాబోయే భార్య పిల్లల్ని కూడా చూసి చచ్చిపోతాను అమ్మమ్మ అని కొంచెం గంభీరంగా అన్నాడు. సరేలే ఏదో మాట వరుసగా అన్నాను. అయినా నేను ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని తీసుకుని వస్తానన్నావు కదా. చిన్నగా తల ఊపి, సరే అయితే కౌశల్తో ఇంటికి పంపిస్తాను. మా ఇద్దరి కోసం నువ్వు హారతి రెడీ చేసుకో. నీ ఆరోగ్యం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు. అమ్మ ఇంకొకసారి నీ నోటి నుంచి అలాంటి మాటలు వినకూడదు. నువ్వు కోరుకున్నట్టుగానే నా భార్య వస్తుంది అని అనడంతో కన్నీళ్లతో చిన్నగా తల ఊపి వెంటనే లేచి నడుస్తుంది. అమ్మమ్మ జాగ్రత్త అని అంటున్న తన మనవడం చూసి, నాకేం కాలేదు చూడు, నేను ఎంత హుషారుగా బాగున్నాను. కౌశల్ ఎక్కడ? నేను తనని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇంటిని మొత్తం అలంకరించుకోవాలి మొత్తం అంతా అని అనడంతో చిన్నగా చిరునవ్వు నవ్వి కౌశల్ అని గట్టిగా అరిచేసరికి ఐసీయూ బయట ఉన్న కౌశల్ వినిపించి క్షణంలోనే వచ్చాడు. అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళు. మరి నువ్వు శుభమాని శుభకార్యానికి వెళ్తే నువ్వేనా ఎక్కడికి వెళ్తావేంట్రా? శుభకార్యమా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. అవునరా బడుద్దాయి, ముందు నువ్వు నువ్వు నడువు అని తనని తీసుకొని వెళ్ళిపోయింది. అయోమయంలో బుర్రకోకుంటూ అమ్మమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు కౌశల్. అక్కడి నుండి ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు. క్షణం క్రితం వరకు రెండు దారులు కనిపించాయి. కానీ ఇప్పుడు ఒక్క దారి మాత్రమే కనిపిస్తుంది. అదే తన పెళ్లి. వెంటనే ఏదో నిర్ణయం తీసుకున్నా వాడిలా టైం వైపు చూశాడు. 4:30 అవడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి మొత్తం నిద్ర లేకపోవడంతో బాగా ఆలోచించుకొని ఒక డెసిషన్కి వచ్చి కారును ఆఫీస్ ముందు పరుగులు పెట్టించాడు. అప్పటికీ కూడా సీఈఓ ఎవరు లేరని కింద వాచ్మెన్ చెప్పడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి కౌశల్కి ఫోన్ చేసింది శశి. ఆ రోజు కూడా ఆఫీస్కి లేదని వెళ్ళిపోని చెప్పడంతో అలానే వెళ్ళిపోయింది శశిరేఖ. అభి ఆఫీస్కి రాకపోవడంతో వెంటనే కౌశల్కి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది శశి. అలా వెళ్ళిపోతున్న శశిని ఒక ఫెరారీ కార్ ఎదురుగా వచ్చి ఆగితే వెంటనే తన చేతిని పట్టి లాగి డోర్ క్లోజ్ చేయడంతో ఎదురుగా చూశాడు. తనకు అభి కనిపించాడు. అభి సార్ అని అంటున్నా తన వైపు కోపంగా చూసి వెంటనే హైవే మీద పోనిస్తుంటే భయంగా అనిపించింది. సార్ ఏం చేస్తున్నారు అని కొంచెం కోపంగా అడిగిన తను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక గుడి ముందు కారుని ఆపాడు. ఏం చేస్తున్నాడు అప్పటి వరకు తెలియని తనకి గుడికి వచ్చేసరికి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని డౌట్ మొదలైంది. వెంటనే తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తూ తన అనుమతి లేకుండానే గుడిలోకి ఎంటర్ అయ్యారు. ఏం జరుగుతుందో అసలు పోల్చుకోలేకపోతుంది. వెంటనే ఎదురుగా ఉన్న అబ్బాయిని చూసి, సరే ఏం చేస్తున్నారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? గంభీరంగా కోపంతో చూసి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాంతో తను ఏం చెప్పాడో అర్థం కాలేదు. ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళిపోయింది. వెంటనే చిన్న గాలి వేయడంతో అప్రయత్నంగా అక్కడ ఉన్న గుడి గంటలు మ్రోగాయి. దాని సౌండ్కి స్పృహలోకి వచ్చి అప్రయత్నంగా ఎదురుగా ఉన్న అభి వైపు చూసి, ఏం మాట్లాడుతున్నారు? అవును నేను చెప్పింది నువ్వు విన్నది నిజమే. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అనడంతో ఒక్కసారిగా కోపం తన ముఖాన్ని ఎర్ర రంగు పులిముక్కుని ఎదురుగా ఉన్న అభి వైపు చూసి, సారీ సార్, నేను దానికి తగిన అమ్మాయిని కాదు అని కోపంగా చెప్పి వెనుతిరిగి వెళుతుంటే తన చేతిని పట్టుకొని లాగుతున్నాడు. అలా లాగడంతో ఒక్కసారిగా తన ఛాతీ మీద పడి వెంటనే మరుక్షణం తేరుకొని తను చూసి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే జీవితంలో నీ మెడిసిన్ చదువు పూర్తి చేసుకోలేవు. ఎప్పుడైతే తన చదువు గురించి ఎత్తాడో కోపంతో తన వైపు చూస్తూ,
ప్రతి ఒక్కరూ నా చదువు మీద పడుతున్నారా? అసలు మీరు మనుషులే కాదు అని కోపంగా ఉంటూ వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకొని ఒక్కసారిగా శివయ్యను చూసి ఆ పక్కనే ఉన్న గౌరమ్మ మెడలో ఉన్న తాళిని తీసుకొని ఎంత వద్దన్నా వారించకుండా శశిరేఖ మూడు ముళ్ళు వేశారు అభి. బలవంతంగా తాళి కట్టాడని ఊహించిన శశికి అదొక మరొక షాక్ తగిలింది. వెంటనే మెడలో వేలాడుతున్న తన తాళి వైపు చూసి ఎదురుగా ఉన్న అభి వైపు చూసింది. కన్నీళ్లతో తన కాలు పట్టుకొని ఏం చేస్తున్నారు, ఏం చేశారు అర్థమవుతుందా? నా మెడలో మీరెందుకు తాళి కట్టారు? నేను మీకు పశువులా కనిపించానా అని కోపంగా అంటున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పక్కనే ఉన్న సింధూరం తీసి తన నుదుటికి పెట్టాడు. తన వైపు చూస్తూ ఉండిపోయింది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇది చేయలేక తప్పలేదు. ఇది మా అమ్మమ్మ ప్రాణం కోసం మాత్రమే, కానీ మన ఇద్దరి మధ్య ఎలాంటి భార్య భర్తల సంబంధం ఉండదు. తను ఏమీ వినే పరిస్థితిలో లేదు. కూర్చొని ఏడుస్తుంది. తను ఏడుపుని చూసి చిరాకుగా అనిపించింది. ఇటురా అని చేతిని పట్టుకుంటుంటే లేచి తన వైపు చూస్తే లాగి కొడదామనుకున్న చేతిని మధ్యలోనే ఆపేశాడు అవి. ఇలాంటివి నేను చాలా చూశాను. నాతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని తన చేతిని విసిరికొడితే, నేను ఆల్రెడీ పెళ్ళైన ఆడదాన్ని. ఇలా పరాయి భార్య మడిలో తాళి కట్టడం నీకు సిగ్గుగా లేదా? నీ మడలో తాళి ఉంటే నేను తాళి కట్టేవాడిని కాదు, కానీ మడలో తాళి లేదు. అండ్ ఆదిత్య గారికి నీకు డివోర్స్ అయిపోయాయి కదా, ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. డోంట్ వరీ, ఆ కేసును విడాకులు వచ్చేలా నేను చేస్తాను. దీనికి వేరే ఒకరిని చూసుకోవచ్చు కదా, ఇంత చేసే బదులు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని కన్నీళ్లతో తనని ప్రశ్నిస్తుంటే, గుడ్ క్వశ్చన్. నేను దీనికి ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పాలి. నీకు తాళి కట్టకముందు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ వాళ్ళెవరో కళ్ళలోప్పుడు నా మీద కామం కనిపించేది. అంతేకాకుండా కోరిక కనిపించేది. నాతో లగ్జరీగా తిరగాలని ఆశ కనిపించేది. కానీ నిన్ను చూసినప్పుడు మాత్రం నీలో నీ చదువు పట్ల తాపత్రయం కనిపించింది. అందుకే నీ మెడలో తాళి కట్టాను. అంటే నా అనుమతి అవసరం లేదా? అసలు అనిపించలేదు. నా దగ్గర ఉన్నన్ని రోజులు నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అండ్ నీ మనసుని కంప్లీట్ అయ్యేంత వరకు నా దగ్గరే ఉండొచ్చు. కానీ మన ఇద్దరం మధ్య భార్యాభర్త సంబంధం ఉండదు. అలాగే మా అమ్మమ్మని నువ్వు బాగా చూసుకుంటే రేపు నా నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకు జీవితాంతం అంత బతికే డబ్బు నీకు ఇస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను ఇంకా దీన్ని ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా మీరు పెళ్లి చేసుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నా? దీనికి కారణం ఇది. తన మెడలో ఉన్న తాళిని తీస్తూ ఉంటే తన తాళిని తీసేస్తే అన్న మాట పూర్తి కాకముందే 100 తాళ్ళు నీ మెడలో పడతాయి, గుర్తుంచుకో. అసహనంగా అనిపించి అతని వైపు చూస్తూ ఉండిపోయింది. వెంటనే తన బాధ ఏడుపు రూపంలో కమ్ముకొని వచ్చి అక్కడే కూలబడి ఏడుస్తుంది. ఎంతలో ఏడుస్తుందో తనకి మాత్రమే తెలుసు. ఆ ఏడుపుని చూసిన తనకి అభికి కొంచెం చిరాకుగా అనిపించింది. వెంటనే తన చేతిని పట్టుకోపోతున్నా ముందుగానే గమనించిన శశి వెంటనే చేతిని వెనక్కి తీసుకుంది. నేను మీ వెంట వస్తానని మాత్రం ఊహించుకోకండి. నేను ఈ క్షణమే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీడియాను పిలుస్తాను అని అంటుంటే కోపంగా వెళ్ళిపోతున్న తనని ఈవెల్స్ వాళ్ళతో చూసి, అయితే వెళ్ళు, అక్కడ మీ నాన్న ప్రాణాలతో ఉండడు కదా అని అనడంతో ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది. వెళుతున్న దాగి ఎదురుగా ఉన్న అభి వైపు చూసి, ఏం మాట్లాడుతున్నా? నిజం మాట్లాడుతున్నాను. నేను వేసిన టెండర్ ప్రాజెక్ట్ కోడ్ని తన మనుషులు పెట్టి ముందుగానే లీక్ చేశాడు. అది ముందుగానే నేను పసిగట్టి వాడిని జైల్లో వేయించాను. ఇప్పుడు లోపల ఉన్నవాడు కానీ మీ నాన్న గురించి నిజం చెప్పాడు అనుకో, పోలీసులు తనని అరెస్ట్ చేస్తాడు. అంటే అంటే నేను మీకు ముందు తెలుసా? తెలుసు అని గంభీరంగా వినిపించింది. ఒక్కసారిగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. చూడు, నువ్వు కామ్గా ఉంటే నీ లైఫ్ కూడా చాలా కామ్గా సాగిపోతుంది. కాదని ముందుకేసావు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తించుకో. నా దగ్గర ఉంటే నువ్వు చదువుకుంటావో లేదంటే ప్రపంచంతో పోరాడి బతుకుతావో నీ ఇష్టం. కానీ ఈ తాళింటి మాత్రం నీ దగ్గర నుంచి తీసావు అంటే చెప్పాను కదా, చెప్పను, చేసి చూపిస్తాను. ఇక నీతో మాట్లాడిన నా అనవసరం. నేను మా అమ్మమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను. దీనికి నువ్వే కరెక్ట్ అనిపించింది, అందుకే నేను తన దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఏం మాట్లాడకుండా 3 విషయాలు మాత్రమే చెప్పు. 1, నువ్వు నన్ను ఇష్టపడ్డావు అని చెప్పాలి. 2, ఇద్దరు పెళ్లి చేసుకున్నాం, అది కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అని చెప్పాలి. రెండిట్లో ఏదైనా తేడా వచ్చిందో అని తనని కింద నుండి పై వరకు చూసి వెంటనే తన చేతులు పట్టుకొని కారు దగ్గరలో తీసుకొని వచ్చి తనని అందులో కుదేశాడు. ఒక పెళ్లి పిటాకులో అయింది. ఈ పెళ్లి అనుకోకుండా తన అనుమతి లేకుండానే మెడలో పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కన్నీళ్లు వస్తున్న తమాయించుకొని ఉండిపోయింది. అరగంట తర్వాత తన విల్లాకి చేరుకొని కార్ డోర్ అన్లాక్ చేశాడు. కార్ దిగో అని అనడంతో ఏమాత్రం కదలికలేకపోవడంతో తనని మరోసారి కారు దిగో అని గట్టిగా అరిచాడు. వెంటనే ఒక్కసారికి ఉలిక్కిపడి కారు దిగింది.
తన చేతిని పట్టుకుని లోపల అడుగు పెడుతుంటే అప్పుడే వాళ్ళ బామ్మగారు సోఫాలో కూర్చొని తన మనవడి కోసం ఎదురు చూస్తున్న తనకు పూలమాలతో ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. షెడ్యూల్స్ అని రేపు పోస్ట్ పోన్ చేయి అని ఫోన్లో మాట్లాడుతున్న కౌశల్ కూడా డోర్ వైపు చూడటంతో ఫోన్ నేలకి జారి ముద్దాడింది. ఏంటి నువ్వు చేసిన పని అని కొంచెం కోపంగా అరిచినట్టు అడిగింది వాళ్ళ బామ్మగారు. అయినా వర్ధనమ్మగారు అసహనంగా అనిపించింది అభికి. అమ్మమ్మ, నువ్వు కోరుకున్నట్టే కదా తనని పెళ్లి చేసుకుని వచ్చాను అని అనడంతో వెంటనే తన నెత్తి మీద ముట్టింది. అమ్మమ్మ అని కొంచెం గట్టిగా అరిచినట్టు అంటుంటే, నేను ఆ అమ్మాయిని తీసుకుని రమ్మన్నాను, డైరెక్ట్గా పెళ్లి చేసుకుని తీసుకురా అని చెప్పలేదురా అని కొంచెం కోపంగా అడుగుతుంటే ఎదురుగా మిలమిల మెరిసిపోతున్న టాప్ అండ్ జీన్స్లో ముఖంలో ఎలాంటి కళ లేకుండా తనని చూస్తూ అబ్బరపడిపోయింది తప్ప మాట్లాడలేదు. ఏంట్రా ఈ అమ్మాయి మాట్లాడలేదు, కొంపతీసి తిని బొమ్మనా ఏంటి అని అంటున్నా తనని చూస్తే కన్నీళ్లతో ఎదురుగా ఉన్న వర్ధనమ్మ వైపు చూసింది. తను నిన్ను చూడటం మొట్టమొదటిసారి కదమ్మా, అందుకే కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే తను బిగిసిపోతుంది కదా అని తన చేతిని కనిపించకుండా నొక్కనడంతో గట్టిగా కళ్ళు మూసుకొని చిన్నగా తల ఊపింది. అయ్యో అవునా తల్లి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే తన పని మనిషి చెప్పి ఎర్రనీళ్ళు దిష్టి తీసుకొని రమ్మని చెబితే క్షణాల్లోనే తన చేతికి అందించడంతో స్వయంగా దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. అమ్మని తీసుకొని రా అని అనడంతో చిన్నగా తల ఊపి చేతిని పట్టుకుని లోపల తీసుకొని వచ్చాడు అభి. అమ్మాయి చాలా బాగుందిరా, కానీ నువ్వు అలా బయట పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఎందుకురా నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అని కొంచెం కోపంగా గెస్సన్నట్టు అడుగుతున్న తనని చూసి ఏం మాట్లాడలేక, ఇప్పుడు పెళ్లి హడావుడి ఎందుకమ్మమ్మ, అందుకే డైరెక్ట్గా గుడిలో పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చేసాను. ఇక నువ్వు హ్యాపీనా? అసలు కాదు, నేను నీ పెళ్ళి నా చేతుల మీదుగా చేయాలని అనుకున్నాను, కానీ నువ్వు ఏకంగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసావు. పోరా, మీ అమ్మమ్మ అంటే ఎప్పుడు నీకు గుర్తు రాము అని బుంగమ్మ పెట్టుకొని సోఫాలో కూర్చొని అమ్మమ్మ ఇప్పుడేంటి నీ అలక, నీకోసం పెళ్లి చేసి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వచ్చాను, ఇది చాలదా, నువ్వు అంటే నాకు ఎంత స్పెషల్ అని బతిమాలుతున్నట్టుగా అనడంతో సరే అయితే నేను మన రిలేటివ్స్ అందరినీ పిలిచి ఒక మహల్లోని గ్రాండ్గా పెళ్లి చేయిస్తాను అని అనడంతో ఇప్పుడేం వద్దు. అని నేను తనని ప్రేమించలేదమ్మమ్మ, తను నన్ను ఇంకొక ఏరుకోరు ప్రేమించింది. నీ ఆరోగ్యం కోసం నేను తన మెడలో తాళి కట్టాను అంతే. మా ఇద్దరికి అండర్స్టాండింగ్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అని అనడంతో కింద షాక్తో బిగిసిపోయింది వర్ధనమ్మ గారు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది, ఇంకా అండర్స్టాండింగ్ ఏంటి? అమ్మమ్మ ప్లీజ్ నింపించు కదా, మీకోసం నేను తనని పెళ్లి చేసుకున్నాను, కానీ తనతో జీవితం పంచుకోనని ఇప్పటికీ ఆ ఫీలింగ్ కలగలేదు అని అసహనంగా అనిపించి ఆవిడకి లక్షణంగా ముభావంగా ఎత్తిన తల దించుకున్న శశిని చూస్తూ, అమ్మాయి చాలా లక్షణంగా ఉందిరా, వంకలు పెట్టడానికి నీకేం మాయ రోగం రా సచ్చినోడా అని ఒక్కసారిగా తిట్టడంతో అక్కడున్న కౌశల్ షాక్లో నుండి బయటకు వచ్చి తనని చూశాడు. వీళ్ళిద్దరూ ఏంటి ఇలా సడన్ షాక్తో వచ్చారు అని మనసులో అనుకుంటూ ఎదురుగా అమ్మమ్మ సత్య చెప్తున్నా తర్వాత అడుగుదామని ప్రస్తుతానికి కామ్గా ఉన్నాడు. నేను నీతో మాట్లాడేది లేదురా, నువ్వు కనీసం తనతో కాపురం చేయనన్నా, కానీ ఇద్దరు ఫార్మాలిటీస్ కదా అయినా పూర్తి చేసుకోవాలి కదా. మీ ఇద్దరికి రేపు సత్యనారాయణ వ్రతం చేయిస్తాను, నా మాట ధిక్కరిస్తే మాత్రం ఇదే ఆఖరి రోజు అవుతుంది అని అనడంతో అసహనంగా అనిపించేది. సరే నీ ఇష్టం, నువ్వు ఎలా కోరుకుంటావో అలానే కోరుకో అని అనడంతో చిన్నపిల్లల సంబరపడిపోయింది వర్ధనమ్మ. అయ్యో నా మతమండ, ఆ అమ్మాయిని అలానే నిల్చోబెట్టేశాను, నీతో ప్రస్తుతానికి మాట్లాడదలుచుకోలేదురా అని కోపంగా అభిని తోసి బొమ్మలో ఉన్న శశిని దగ్గరకు తీసుకొని, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా దిష్టి తగిలేటట్టుంది. వీడిని ప్రేమించడం అంటే మాటలతో కాదమ్మా, పని, పెద్ద యుద్ధమే సాహసమని చెప్పాలి. నేను రూమ్లో తీసుకొని వెళ్తాను, నీతో చాలా విషయాలు చెప్పాలి మా అభి గురించి అని తన చిన్నపిల్లల పోతూ ముభావంగా బొమ్మలో ఉన్న తనని రూమ్లోకి తీసుకొని వెళ్ళింది ఆవిడ. అందంగా ఉన్న శశిని చూస్తూ మురిసిపోయింది బామ్మ. నా మనవడని చెప్పడం కాదు, కానీ మంచివాడు తల్లి, వాళ్ళ అమ్మ నాన్నల గురించి వాడు ఇలా అయిపోయాడు తప్ప చిన్నప్పుడు ఎంత బాగుండేవాడో నాకు తెలుసు. నువ్వు తనని దూరం చేసుకోకమ్మా అని ప్రేమగా లాలనగా అంటున్నా. తనను చూసి ఏం మాట్లాడలేదు. ఈసారి నుండి నీదే రాజ్యం, నువ్వు ఎలా ఏం కావాలనుకున్నా చెయ్యి, ఎలా ఉండాలనుకున్నా ఉండు, కానీ నా మనవడు మాత్రం బాగా చూసుకో అని అంటుంటూ ఆవిడతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఏంటమ్మా మౌనంగా ఉండిపోయావు, వచ్చినప్పటి నుంచి మాట్లాడనే లేదు, ఏమైందిరా అని తన తలను పట్టుకొని ఎత్తుగా అంటుంటే కన్నీళ్లతో తన వైపు చూసింది ఆవిడ. ఎందుకు ఏడుస్తున్నావురా, కొంప తీసి పెళ్ళి నీకు ఇష్టం లేదా అని కంగారుగా అంటుంటే ముందు వార్నింగ్ ఇచ్చి మాటలు గుర్తుకు వచ్చి కన్నీళ్ళు తెచ్చుకొని చిన్నగా తలూపింది. అదేం లేదు అన్నట్టుగా. ఇంతకీ మీ అమ్మ నాన్న లేరి, నేను వాళ్ళతో మాట్లాడతాను, తన వైపు చూస్తూ నాకు నా అనేవాళ్ళు ఎవరు లేరు అని అనడంతో అనాథవా అని బాధగా వినిపించింది గొంతుకు. కష్టంగా కన్నీళ్ళు దిగుకుంటూ
అనాథ అని మనసులో అనుకుంది. బామ్మ అని వినిపించిన గొంతుక అభి వైపు చూసింది ఏంటి అన్నట్లు. నువ్వు హ్యాపీనే కదా, మరి తనతో ముచ్చట్లేంటి, నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని చెప్పడంతో తన వైపు కోపంగా చూసి, నేను వేసుకుంటాను లేరా, నా హెల్త్ గురించి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఈ పిల్లతో నేను కొన్ని మాటలు మాట్లాడాలి. బామ్మ నువ్వు అన్నట్టు నేను పెళ్లి చేసుకొని వచ్చాను కదా, తనకిడే ఉంటుంది, నువ్వు వెళ్తే బాగుంటుంది, లేదంటే నువ్వు ఎప్పుడు నీ పంతమే నువ్వు నెగ్గించుకుంటావు అని కోపంగా మూతి తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎదురుగా ఉన్న శశిని చూశాడు. తన వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, జరగాల్సింది ఏదో జరిగిపోయింది, నువ్వు అంత వీక్ కాదని నా మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చిన రోజే నాకు తెలుసు, ఎందుకు ఇలా వీక్ అయిపోతున్నావు, కోపంగా తన వైపు చూసి, నాకు తెలుసు నేను వీక్ కాదని, కానీ నీ వల్ల నేను చాలా కోల్పోయాను. వెంటనే తన దగ్గరికి వచ్చి 2 బుక్కలు ఒత్తుపట్టి, ఏం కోల్పోయావు అని గట్టిగా అరిచాడు. దాంతో విసురుగా తనని తోసి, జీవితంలో పెళ్లి వద్దని అనుకున్న నాకు బలవంతంగా తాళి కట్టి ఇక్కడ తీసుకొని వచ్చి పడేసావు, మీ అమ్మమ్మని మోసం చేస్తున్నారని సిగ్గుగా అనిపించట్లేదా, అసలు అనిపించట్లేదు, డిస్కస్టింగ్ అని కోపంగా అరిచి గోడ వైపు తిరిగింది. తన వైపు ఈవిల్ స్మైల్తో చూసి, నువ్వు ఎలా అనుకున్నా సరే నేను అసలు పట్టించుకోను, అండ్ మోర్ వన్ ఓవర్, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదు, అండ్ 2 days తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్తే బెటర్, ఎందుకంటే అమ్మమ్మకి నువ్వు వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉంది, అందుకే 2 రోజులు ఆవిడతో టైం స్పెండ్ చేసి వెళ్ళు అని తన మీద ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అసహనంగా అనిపించింది. మొట్టమొదటిసారి తను ఎలా పరిచయం అయ్యాడు, తను ఎలా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు గుర్తుకు వచ్చింది శశికి. జీవితంలో ఒక పెళ్లి పిటాకులైంది, మరో పెళ్లి తన ప్రణయం లేకుండానే జరిగిపోయింది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉండిపోయింది. అలా బెంగతోనే ఆ రోజు కూడా గడిచిపోయింది. రెప్పు మూసి తెరిచేయలేకపోయి తన జీవితం మారిపోయింది. నా క్షణం అర్థం కావడానికి 24 గంటలు పట్టింది శశికి. అరే మనవడా ఆపి అని గట్టిగా అరుస్తున్న వాళ్ళ బామ్మ గొంతు వినిపించి, చిరాకుగా లేచి, ఏంటి బామ్మ ఇంత పొద్దున్నే లేపుతావు, నేను రాత్రి మీటింగ్ ఫినిష్ చేసుకొని 12కి వచ్చాను అని ఇంకొంచెం కోపంగా గసిరినట్టు అడుగుతుంటే తన వైపు యగాదిగా చూసి తన నెత్తి మీద ముట్టింది బామ్మ. అసహనంగా వినిపించిన గొంతుకు చూసి, మాట్లాడుకురా, ఈరోజు సత్యనారాయణ వ్రతం ఉందని నేను చెప్పాను కదా, అయినా ఎందుకింత మొద్దు నిద్ర అని కోపంగా గతిమి వెంటనే తన చేతులన్న పట్టు వస్త్రాలను తనకి ఇచ్చింది. ఏంటి ఇది, నీకోసం స్పెషల్గా చేయించిన వ్రతానికి కట్టుకోవడానికి బట్టలు, పంచే షర్టు, ఆ పైన కండువ, త్వరగా వస్తే అమ్మాయిని కూడా గదిలో నుండి రెడీ చేసి తీసుకొని వస్తాను, ఇది నా మాట, ఆయన నా మాటే శాసనం అని శివగామి డైలాగ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే అలా వెళ్ళిపోవడంతో ఎదురుగా కౌశల్ కనిపించాడు. తనని చూసి వెళ్ళిపోతుంటే, రే బావా అని అనుకుంటూ తనని చూసి ఎదురుగా నిల్చున్నాడు. ఏంటి బే పట్టు వస్త్రాలను అక్కడ పెట్టి అన్నాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, నాకేం అర్థం కావడం లేదు, నీకేంటి, నాకు కూడా అర్థం కావడం లేదు, కానీ ఇలా చేయక తప్పట్లేదు బావా, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా, శశి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావురా, బామ్మ కోసం, నాకు అసలు అర్థం కావట్లేదు, ఒక్కసారి క్లారిటీగా చెప్పవా, అసలు నువ్వు ఎలా ఒప్పించి పెళ్లి చేసుకున్నావు అని అంటుంటే, ఒప్పించడం ఏంటి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అని అనడంతోనే షాక్లోనికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చోబడిపోయాడు. తనని చూసి బాటిల్లో ఉన్న వాటర్ తీసి ముఖానికి కొట్టాడు. వెంటనే స్పృహలోకి వచ్చింది. తనకు జరిగింది మొత్తం చెప్పాడు. ఈసారి మూర్చవాడిలా అయింది తన పరిస్థితి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయాయి లోపల అని అనడంతో తనని చిరాకుగా చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అమ్మ శశి అని అనుకుంటూ వచ్చిన బామ్మగారి అరుపుకు వెంటనే తేరుకొని బెరుకుగా చూసింది వాళ్ళ బామ్మ వైపు. మౌనంగా తలదించుకొని ఉండటంతో తన వైపు చూస్తూ ఉన్న తనని చూసి, ఇదిగో ఈ ఇంటి కోడలికి మర్యాదలు చేయాలి కదా, ఇవి కట్టుకొని నువ్వు వ్రతం చేయాలి అని నమ్మతో చిన్నగా తల ఊపింది. వెంటనే ఆలోచన పడిపోయింది. అది చేస్తూ తన పెళ్లి జరిగినప్పటి నుంచి ఇలాంటి కార్యాలు ఏమీ లేవు. ప్రేమించిన అమ్మాయి ప్రియా దగ్గరకు వెళ్ళిపోయాడు. ఏదో ఆలోచిస్తున్న తనకి శశిలోక అని బామ్మ గొంతు వినిపించి తెలిపడి ఎదురుగా చూసింది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.